అయితే పరిపాలన సరిగ్గా చేయమని చెప్పండి అయింది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేస్తామని చెప్పండి. మీరు పోలీసు వారు మీ దగ్గర ఎందుకు అరెస్ట్ చేస్తారు చెప్పండి. కనీసం మమ్మల్ని ఎందుకు ఇక్కడ రోడ్డు మీద ఉన్నాం, మేయర్ డిప్యూటీ మేయర్లుగా ఉన్నాం. విజయవాడ పరిపాలన ఎలా ఉందో చూస్తాం. అది మా ఇష్టం అండి. ఒక పౌరురాలుగా ఒక హక్కు ఉంది. అంతేగాని మీరు ఎక్కడికక్కడ అరెస్టులు ఇప్పుడు తీసుకెళ్లిన బస్ అంతా ఏం చేశారని అరెస్ట్ చేశారండి. మీరు వాళ్ళు ఏం చేశారండి? దోపిడీ చేశారా? దొంగతనం చేశారా? ఏం చేశారని వాళ్ళందరూ అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. మీరు ఏ రైట్ ఉంది చెప్పండి. ఇది ప్రజాస్వామ్య లేదా ఒక తాలిబాన్ల దేశంలో అక్కడ ఉన్నాం మనందరం కూడా. ఎక్కడ తీసుకెళ్తున్నారు మరి? ఇంత దారుణమైన పరిపాలన చట్టం తెలుసా? ఒక మేయర్ మీద మీరు వేరుని తీసుకెళ్తున్నారంటే మీ దగ్గర ఏముంది? మీ దగ్గర కాగితం చూపించి చెప్పరా? దేనికి అరెస్ట్ చేస్తున్నారో తెలియదు. దేనికి బలందానికి మీ నిరసన తెలియజేశారు. కనీసం మేము దేని మీద నిరసన తెలియజేస్తున్నామో కూడా బయటికి రానికుండా నొక్కేస్తున్నారంటే ఇది ప్రజా పరిపాలన అనుకోవాలా, తాలిబాన్ల పరిపాలన అనుకోవాలా? ప్రజలు కూడా ఒకసారి గమనించుకోండి. ఎందుకంటే అధికారంలోకి వస్తే మేము ప్రతిదీ చేస్తామని చెప్పారు కొన్ని పార్టీలు. ఇవాళ అధికారంలోకి వచ్చి 6 మాసాలైనా కూడా ఇంత మటుకు ఎక్కడా కూడా ఒక పరిపాలన సక్రమంగా చేయాల. ఇవాళ పెన్షన్లు పోతంట, మళ్ళీ కరెంటు పక్కనండి అధికారంలోకి ఓట్లు తెచ్చుకోవడానికి తప్ప ప్రజలకి ఎక్కడ కూడా నేనేం తప్పు చేశాను? నేనేం తప్పు చేశాను చెప్పాలి. ఏం తప్పు చేశాను? ఇవాళ ఎంతమంది ఉన్నారు? నేనేం తప్పు చేశాను? నేనేం తప్పు చేశాను? నేనేం తప్పు చేశాను చెప్పాలి. మీరు నేనేం తప్పు చేశాను చెప్పండి సార్. దేనికి వెళ్ళమంటున్నారు మీరు? రీజన్ చెప్తే మేము ఏం తప్పు చేశాను చెప్పు. పట్టుకుందా నా ఇష్టం అంటే నా విజయవాడ నగరం నా ఇష్టం. నేను కూర్చుంటా ఇక్కడే. అది నేను ఇక్కడే కూర్చుంటా. నేనేం తప్పు చేశాను చెప్పండి. తప్పు చేసినప్పుడు ఇది తప్పు చేశాను అని చెప్తే అప్పుడు తెలుస్తుంది. ఏం తప్పు చేశాను చెప్పండి. ఏం తప్పు చేశాను నేను? ఇచ్చిన పరిపాలన నోరు తెరిచేటువంటి హక్కు లేదు. తప్పును తప్పు చెప్పేటువంటి హక్కు లేదు. స్వేచ్ఛ ఉన్నటువంటి వైద్యా లేకపోతే ఏదన్నా ఇంత దారుణమైన పరిపాలన. మరి దేనికి బలం సరిపోతుంది సార్? దేనికి సార్? దేనికి మీరు మాట్లాడటానికి సపోర్ట్ సరిపోతుంది? దేనికి బలం సరిపోవట్లేదు మీకు? మీకు బలం ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినా మీకు బలాలు వచ్చినాయా? షాట్ ఎవరు పడింది? వదిలేయండి, వెళ్ళిపోతామని చెప్తున్నాను కదా, వదలండి. ఏమవ్వదు, ఏమవ్వదండి. ఎక్కడ తీసుకెళ్తున్నారు చెప్పండి. ఎక్కడ తీసుకెళ్తున్నారండి చెప్పండి. ఎక్కడ తీసుకెళ్తున్నారు?
ఎక్కడ నెంబర్ చెప్తున్నాను తప్పండి సార్ మీరు ఎక్కడ నా కార్లో నేను వస్తాను. రమ్మంటారు చెప్పండి, నా కార్లో నేను వస్తాను. ఓకే సార్ నేను ఈ కార్ ఎక్కను సార్, నా కార్లో నేను వస్తాను. ఎక్కడ రమ్మంటారు చెప్పండి, వస్తాను. నేను ఈ కార్ ఎక్కను. ఎందుకు సార్ ఎక్కడ తీసుకెళ్తున్నారు?